హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఊరు నుంచి ఇంటికి రాగానే మా ఊర్లో చేపలు పట్టడానికి అందరూ చాలామంది రెడీ అయ్యి వెళ్తా ఉన్నారు. ఎక్కడికైనా అడిగితే కాంచెరులో చేపలు పడుతున్నాం అన్నారు. అవునా? ఈ చెరువు వచ్చి మన ఇంటికి పక్కనేనండి. ఈ చెరువు పేరు కాన్ చెరువు. ఈ చెరువులో చేపలు పట్టడం జరుగుతుంది. ఆ విషయం మాకు తెలియదనమాట. ఇంటికి రాగానే తెలిసింది. అరే, ఇంటికాడ ఉంటే బాగుండు, నేను కూడా వలలు ఎత్తుకుపోయినవాడిని. ఎందుకంటే ఈ చెరువులో పెద్ద పెద్ద చేపలు పడతాయి. ఆ చేపల టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు చూడండి ఆ చేపల కోసం ఏ విధంగా ఎగబడుతున్నారో. ఆ పడవలోంచి చేపలు తెస్తుంటే ఒక్కొక్కరుగా తోసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ చేపలు మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలని. ఆ పడవ మీద ఉన్న వాళ్ళు భయపడిపోతున్నారు, వీళ్ళు ఎక్కడ మమ్మల్ని నీటిలో పడేస్తారో అన్నట్టుగా. అంత క్రౌడ్ ఉందండి. ఈ చెర్ల చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందులో ఈరోజు ఆదివారం అవటం వల్ల మా ఊరు వాళ్ళందరూ వెళ్ళారు చేపల కోసము. చూడండి ఏ విధంగా వెళ్తున్నారో. నాకైతే కొంచెం టెన్షన్ వేసింది, నాకు దొరకతాయా దొరకవా చేపలని. ఒక చేప వేసుకుందా కానీ ఒక చేప వేసుకో. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే తన్నుకుంటున్నారు చేపల కోసం. నాకంటే నాకు నేనైతే వాళ్ళైతే పోరాటం చేయలేను. అందుకనే మా బామార్ది దగ్గరికి వచ్చాను. ఒక చేప ఈ బామార్ది ఆడ కాటా పెట్టి నీ పేరు చెప్పిపోతాను అని వచ్చేసాను అనమాట. వస్తున్నాను కదా. వస్తున్నాను పర్వతం రాకపోతున్నా తీయాలని లేట్ అయిపోతుంది అనబడిపోతాను. ఫోన్ వస్తుంది. 3 కిలోలు చేప ఏమంత ఉందో, 3 కిలోలు. ఎట్టకేలకు పోరాడి గెలిచి ఒక చేపనైతే తెచ్చేసానండి. బంగారు తీగ, సండే స్పెషల్ బంగారు తీగ. కృపా ఎట్రా చూద్దాం. బంగారు తీగ, సండే స్పెషల్ బంగారు తీగ. ఎన్ని రోజులు ఎన్ని కేజీలు ఉంటుంది? 3 కిలోలు. పట్టుకో, మట్లేస్తాయేమో. ఛానల్ పెట్టిన కొత్తలో తింటూ అంటే ఈ చేపని మళ్ళీ ఈ చేప మనకి దొరికింది లేదు, పడింది లేదు. 3 కిలోలు ఎట్ట పెడతావో పులుసు అట్ట పెట్టాలి. సూపర్. బాగా పెడతా, బాగా చేస్తా ఇంట్రెస్ట్ గా. ఎట్లా ఎంత కారం, ఉప్పు, మసాలా అన్ని వేసి చేస్తాను. ఈ సండే స్పెషల్ బంగారు తీగ. బంగారు తీగ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బంగారు తీగ చేపని అయితే నీట్గా కట్ చేసుకుంటానండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. 3 కిలోలు చేప భలే వెరైటీగా ఉంటుంది. చేప చూడు ఎట్టుంది, అది టేస్ట్ భలే ఉంటుంది. చాకు ఒకసారి తెగుతుంది, ఒకసారి తెగుతుంది. ఎట్టుంది చేప? ఎత్తులు తగ్గులుగా ఉంది. సండే ఎగిరిపోతానట్టుంది లేదు కదా. గుడ్డు ఉంటుంది దీని లోపల.
కండ వచ్చేస్తున్నట్టుంది. కన్ను రాదులయ్యా, నువ్వు భయపెట్టేస్తావు. ఏ పట్టుకన్నాడు కోటం లేదు, ఎత్తులు తగ్గులుగా ఉంది చేప. తోక కూడా పొట్టిగా ఉంది. పొట్టిగా ఉంది. ఎట్టగా వస్తానంటే అటు గుజ్జా. టొగోట మన స్టైల్లో. చేప అంతా ఏమి ఉండదంటే ఇది పట్టే టేస్ట్ కూడా బాగుంటుందా? ముక్కలు పడ్డానికి చేప పట్టాకటే పట్టకటే ఇంకేం ఉండవంట. పోయే దీనికి ఆ పేరు ఎందుకు వచ్చుంటది నాకు బంగారు తెలియదు. కలర్లో ఉన్నది, బంగారు కలర్లో ఉంది చూడు. మీసాలు కూడా ఉన్నాయి దానికి. చేప మొత్తం ఉంది కృప, సులభంగా తెగిపోతుందా. గుడ్డు కురుపా, గుడ్డుందా? గుడ్డు ఉంది. చూడు కేజీ పైన ఉంటుంది. ఇంకా అది పోతే ఇంకా గుడ్డు కోసమే, గుడ్డే ఉంది అంత రేటు. చేప కూడా అంత పెద్ద చేపే, మళ్ళీ అంత చిన్న చేపయా, ఎన్ని ముక్కలు పడతాయో. అయితే 2 రోజులు వండుదాం అనుకున్నాను. నేను కూడా అట్టే అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, 3 కిలోల చేప ఎంత పడిందో. చేప కట్ చేసాను, తలని చేప తలని మాత్రం ఇలాంటి బండ మీద అయితే తోముకోవాలండి. ఇలాగా చేప తలకు సంబంధించినవి దవడ చెక్కులు అంటారు కదా, ఇలాంటివి. షాక్ తీసుకా.
దాంట్లో ఇంకేమన్నా ఉంది డస్ట్ గిస్ట్ ఏం లేకపోతే అంత బాగానే ఉంది. అట్టేనా ఉంటుందా ఇట్లా మెత్తగా ఉంది చేప. ఫ్రెండ్స్, చేపనైతే నీట్గా కట్ చేసేసాను. తర్వాత దానికి ఏదైనా డస్ట్ ఉంటే జస్ట్ అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే ఫైనల్గా కల్లుప్పు వేసి నీట్గా తోముతానండి. ఇప్పుడైతే వాటికి వచ్చేసయ్యా చేప అనేది ఈ చేప మేము రోజు బౌండ్లు పెట్టి చేపలు పడతాం కదా, ఆ చెరువులో చేప కాదండి. ఇది మా ఇళ్ళకి పక్కనే ఉంటుంది. ఈ చేప వదిలిపెట్టినట్టు పెంచుతారంటారు కదా, అలాగా వదిలిపెట్టిన చేప. కానీ చెరువు గుంట్లలో కాదు, ఎంత పెద్ద చెరువు చూడండి, మీరు చూసారు కదా వీడియోలో, చాలా పెద్ద చెరువు అండి. ఆ చెరువులో చేప అనమాట ఇది. దీనికైతే ఎలాంటి ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా తెచ్చేసాను నేను. డబ్బులు కంటే 3 కిలోలకి 450 పడింది, 150 లెక్కన. డబ్బులు అయితే కట్టాలి ఈ చేపకి. డబ్బులు కట్టే ముందు ఈ చేప టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. కృపా రెడీ? టేస్ట్ బాగా లేకపోయింది అనుకో, రెడీ? డబ్బులు కట్టేదిలే. మన పెరట్లో కాసిన వంకాయలు ఇచ్చేస్తావా? వద్దుయా, వద్దా? వద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ నీట్గా చేసి కృపాకి చేప నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాను. తన స్టైల్ ఎలా వండుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం.